శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల 6వ రోజున పుష్ప పల్లకీలో విహరించారు. స్వామి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధుల్లో స్వామి అమ్మవార్లు భక్తులకు కనువిందు చేశారు. అనంతరం గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం కూడా నేను 4 రోజుల పాటు ఇక్కడే ఉండి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను తిరిగి పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మార్నింగ్ పెద్చేరుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు, వచ్చే భక్తులకు భోజన వసతులు కానీ, ఇంకా టాయిలెట్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా పాదయాత్రలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. అద్భుతంగా బ్రహ్మాండంగా ఈసారి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన తర్వాత భక్తులకు ఫారెస్ట్ అధికారులు కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టలేదని తెలుసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఎండుపుల్లలు గతంలో వంట సామాగ్రి వంట వాడుకోవడానికి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చూసాం. ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ వంట సరుకును కూడా కర్రలను కూడా వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ అధికారులు కూడా సహకరించడం జరిగింది.